నిర్మల్ జిల్లాలో మున్సిపల్ న్యూ మాస్టర్ ప్లాన్ రద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్తో అక్రమాలు జరిగాయని ఏడాది క్రితం విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్, మల్టిపుల్ జోన్లుగా మినహాయింపు ఇవ్వడమే వివాదానికి కారణమైంది. నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ రచ్చపై V6 రిపోర్ట్. నిర్మల్ పట్టణం సుమారు 6 కిలోమీటర్ల పరిధి మేరకు విస్తరించి ఉంది. 20 సంవత్సరాల క్రితం మాస్టర్ ప్లాన్ అమలు పరిచేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ శాఖ అప్పటి జనాభా నిష్పత్తి ప్రకారం రెవెన్యూ డివిజన్ పరిధి మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. నిర్మల్లోని సౌఫీనగర్ను ఇండస్ట్రియల్ జోన్గా ఏర్పాటు చేశారు. ఎల్లపల్లి వైపు గ్రీన్ జోన్ గా ఏర్పాటు చేశారు. 2011 మాస్టర్ ప్లాన్ లో కొంత విస్తీర్ణం పెంచుతూ మార్పులు చేశారు. అయితే 2022లో నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి 220 జీవో విడుదల చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు జరగలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ న్యూ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తల్వేద గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. తల్వేద గ్రామస్తులు ఈ తీర్మానాన్ని మున్సిపల్ పాలక వర్గానికి అందించారు. అయితే న్యూ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ మాత్రమేనని, ఆమోదిత ప్లాన్ కాదని మున్సిపల్ చైర్మన్ ప్రకటించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఏకపక్షంగా న్యూ మాస్టర్ ప్లాన్ అమలు పరుస్తున్నారనే నిరసనలు వ్యక్తమయ్యాయి. గతేడాది జూలై 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు, ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. రైతుల అభిప్రాయాలతోనే న్యూ మాస్టర్ ప్లాన్ అమలు పరుస్తామని మున్సిపల్ పాలకవర్గం ప్రకటించడంతో ఉద్యమం వాయిదా పడింది. ఆయన రోడ్డు కోసం ధర్నా చేసిండు. ఆయన గెలిచిప్పుడు 8 నెలలు అయింది. దాన్ని చూపే లేదు, మాటలు లేదు. దాన్ని ఈయన ముందు బీజేపీ ఎమ్మెల్యే సరి తీసుకోవాలి గట్టిగా. రోల చెడి కేంద్రం నుంచి ఆయన అయితే కొట్లాడితే ఆయన దాన్ని ఊసేలేదు. ఈ నిర్మల్ మాస్టర్ ప్లాన్ మీద ఇప్పటికి కూడా 592 ఫిర్యాదులు వచ్చినప్పటికి కూడా గత పాలకులు పట్టించుకోని పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందనేది